ఎస్ఎల్బిసి టనల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. 12వ రోజుకు చేరుకుంది. ఏమైనా పురోగతి సాధించారా? అయితే మాత్రం ఒక మాట మాత్రం కళ్ళ ముందు కనిపిస్తోంది, ఆ కన్వేయర్ బెల్ట్. ఆ కన్వేయర్ బెల్ట్కి సంబంధించి నిన్న ప్రారంభమైంది. ఆ రెస్క్యూ ఆపరేషన్స్ స్పీడప్ అవ్వడానికి ఆ కన్వేయర్ బెల్ట్ ఎంతగానో ఉపయోగపడుతుందంటూ కూడా అధికారులు చెబుతున్న నేపథ్యం. సో ఇటువంటి సినారియోలో ఇప్పుడు ఎంతవరకు వచ్చే రెస్క్యూ ఆపరేషన్స్, దీంతో పాటు ఎటువంటి సినారియోస్ ఉన్నాయి అనేది చూపించేందుకు ఆర్టీవీ మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి ఒకసారి ఆ టనెల్కి సంబంధించి మీరు చూడొచ్చు. టనెల్ దగ్గర సిచ్యువేషన్ ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్స్ అయితే మాత్రం కొనసాగుతున్నాయి. కొద్దిసేపటి క్రితం ఇక్కడికి వెళ్ళడం జరిగింది, లోకోమోటివ్ లోపలికి వెళ్ళింది. దీంతో పాటు ఇక్కడ ఉన్నతాధికారులకు సంబంధించి కూడా వాళ్ళు చేరుకోవడం జరుగుతుంది. ఒకసారి నేను మీకు ఆ టనెల్కి సంబంధించి ఆ టీబీఎం మెషిన్కి సంబంధించి చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూస్తే కనుక ఇదిగోండి, అది టీబీఎంకి సంబంధించి మోడల్. ఆ టీబీఎంకి సంబంధించిన ఆ మోడల్ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అదిగో అదే టీబీఎం మోడల్. ఎక్స్క్లూజివ్గా చూపిస్తోంది ఆర్టీవీ. టీబీఎం ఎలా ఉంటుంది, ఎంత అది మొత్తం అంతా మీరు చూడొచ్చు. ఇదిగో ఇదే ఆ టీబీఎంకి సంబంధించి ఆ మోడల్ని మీరు చూడొచ్చు. సో ఇది టీబీఎం మోడల్. మీరు చూస్తే కనుక ఇది టీబీఎంకి సంబంధించి ఇలా ఉంటుంది. ఇది ఫ్రంట్ పోర్షన్కి సంబంధించి ఎలా ఉంది అది, ఇది టీబీఎం. దాంతోపాటు ఆ వెనకాల భాగాలకు సంబంధించి కూడా ఎలా ఉంటుందనేది ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయొచ్చు. ఇది టీబీఎంకి సంబంధించిన ముందు భాగం. ఇప్పుడు ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకోవడం జరుగుతోంది. ఇదంతా కూడా మోడల్కి సంబంధించి మీరు చూడొచ్చు. ఇదిగో ఇదంతా కూడా ప్రస్తుతం వీళ్ళిక్కడికి చేరుకున్న సందర్భం. టీబీఎంకి సంబంధించి మీరు చూస్తే ఇదిగోండి, ఇగో ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ ఇబ్బందికర వాతావరణం అంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. ఇక్కడ ఇబ్బందికర వాతావరణం మాట్లాడుకున్న సందర్భంలో ఈ మోడల్కి సంబంధించి మీరు చూడొచ్చు. ఇది రాబిన్సన్కి సంబంధించి ఈ మోడల్ అంతా కూడా టీబీఎంకి సంబంధించి ఇగో ఈ ఫ్రంట్ రేర్ భాగానికి దగ్గరే ప్రస్తుతం డిస్కషన్ జరుగుతోంది. ఎక్కడ ఉండుంటారనేది. బహుశా ఇక్కడ వినిపిస్తున్న మాట ఏంటంటే కనుక ఇదిగో ఇక్కడ ఈ మధ్యలో ఏమైనా ఉండుంటారా, లేకపోతే ఇక్కడ ఎక్కడైనా మధ్యలో ఉండుంటారా అనేది ఇక్కడ ప్రస్తుతం చర్చ జరుగుతోంది. దాంతోపాటు ప్రస్తుతం ఇక్కడికి ఆపరేషన్స్కి సంబంధించి ఇక్కడికి చేరుకుంటున్న సందర్భం. సో ఇటువంటి నేపథ్యంలో మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్ విజువల్ మీరు చూస్తున్నారు ఆ మోడల్కి సంబంధించి, టీబీఎం మోడల్కి సంబంధించి. సో ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ మోడల్ని బేస్ చేసుకొని ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది అని కూడా ఎవాల్యుయేట్ చేసుకుంటూ ఒక్కొక్క పాయింట్ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న సందర్భం. సో ఇటువంటి నేపథ్యంలో ఈ రెస్క్యూ ఆపరేషన్స్ టీబీఎంకి సంబంధించి మోడల్ చూశారు. ఒకసారి రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి ఎంతవరకు వచ్చిందనేది కూడా నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. టీబీఎంకి సంబంధించి మీరు చూస్తున్నారు, ఇది టీబీఎం మోడల్. ఎందుకంటే ప్రతి దానికి మనం చూసుకుంటే కనుక మోడల్ బేస్డ్గా వెళ్తూ ఉంటారు. సో ఈ మోడల్ బేస్డ్గానే వాళ్ళు అక్కడ ఆపరేషన్కి సంబంధించి అంటే ఎక్కడ ఏ ఉంటుంది, దాంతోపాటు ఎలా వెళుతూ ఉండాలి, ఎలా వెళ్ళాలి, ఎలా ఆపరేట్ చేయాలి, ఎక్కడి నుంచి ఎలా ఆర్గనైజ్ చేసుకుంటూ వెళ్ళాలి, ఎవరు ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటుంది సిచ్యువేషన్, ఇవన్నీ కూడా క్యాలిక్యులేటివ్గా ముందుకు వెళ్తున్న సందర్భం. సో ఈ నేపథ్యంలో ఒకసారి అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా ఎమ్మెల్యేతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎటువంటి సినారియో ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయ్, ఆ రిక్వెస్ట్ ఒకసారి వచ్చే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో ఈ నేపథ్యంలోని ఎటువంటి సినారియో ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎమ్మెల్యే వంశీకృష్ణ కూడా జాయిన్ అవుతున్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ సినారియో చూసుకుంటే కనుక ఆపరేషన్కి సంబంధించి ఎలా ఉందో ఒకసారి తెలుసుకోవచ్చు. ఎస్ సార్, మనతో పాటు ఎమ్మెల్యే వంశీకృష్ణ కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఒకసారి ఈ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. వంశీ గారు, 12వ రోజుకు చేరుకుంది. ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి? అట్ ది సేమ్ టైం ఏమైనా డెవలప్మెంట్ సాధించాము ఈరోజు మనం? అంటే అఫ్కోర్స్ డెవలప్మెంట్స్, ఎటువంటి డెవలప్మెంట్ సాధించడం జరిగింది మనం? ఇది 12వ రోజు. కన్వేయర్ బెల్ట్ నిన్న సాయంత్రం 2 గంటలకు ఈ వర్కింగ్ స్టార్ట్ అయిపోయింది. ఈ లోపల ఉన్న మడ్ ఆర్ మక్ ఆర్ స్లష్ ఇదైతే ఉందో 2 పద్ధతుల ద్వారా బయటికి వస్తూ ఉంది. ఒకటేమో లోకోమోటివ్ ద్వారా వస్తూ ఉంది మాన్యువల్గా, రెండవది ఏంటంటే కన్వేయర్ బెల్ట్ ద్వారా కూడా వస్తూ ఉంది. ఇది 3 షిఫ్ట్లు పనిచేస్తూ ఉన్నాయి. దాంట్లో మెయిన్గా ఎన్డీఆర్ఎఫ్, తర్వాత సింగరేణి కాలరీస్, మూడవది ఏంటంటే ర్యాట్ మైనర్స్, వీళ్ళందరూ కూడా కొలాబరేషన్లో 3 షిఫ్ట్లుగా విభజించి పనిచేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు ఏదైతే 11.5 పోగలిగిన లోకోమోటివ్ ఇవాళ 13.2 కిలోమీటర్స్ వరకు కూడా లోకోమోటివ్ పోగలుగుతూ ఉంది. 13.2 కిలోమీటర్స్. ఇంకా మనకు ఉన్నది ఎంత, 300 మీటర్స్. ఈ 300 మీటర్స్లో ఇదే రకంగా 2 మార్గాల ద్వారా ఈ లోపల ఉన్న మట్టిని మడ్డి ఏదైతే ఉందో దాన్ని రాగలిగితే ఇంకొక 48 అవర్స్ టు 72 అవర్స్లో మ్యాక్సిమం రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. కానీ 300 మీటర్స్ మిగిలింది కాబట్టి ఇంకొక 150-200 మీటర్స్ తీసినాం అనుకోండి, ఇంకా 100 మీటర్లలో మనకి ఏదో ఒకటి అంటే అప్పటి వరకు ఎంతో కొంత రిజల్ట్ బయటకు వస్తుంది. 8 మంది చనిపోయింది కదా,
ఎవరెవరో ఎక్కడో ఒక దగ్గర కనిపించే అవకాశం ఉంది. కాబట్టి అది అన్నిటికీ మించి హైట్ ఉన్నటువంటి 25 to 30 ఫీట్స్ హైట్ ఉన్నటువంటి ఈ మడ్ స్లచ్ ఏదైతుందో హైట్ కూడా తగ్గింది. సో సాలిడిఫై అయిపోయింది. ఒకప్పుడు లిక్విడ్ బై సెమీ సాలిడ్ అయింది, ఇప్పుడు సాలిడ్ అయింది. కాబట్టి మనకి ఇంకా ఫర్దర్గా లోపలికి పోతే ఏమైనా డేంజర్ ఉందా లేదా తెలవాలంటే ఇంకొక 150 to 200 మీటర్స్ తీస్తే రెండు రకాలు, ఒకటి రిజల్ట్ వస్తుంది, రెండవది ఫర్దర్గా వెళ్తే ఏమన్నా ఇబ్బంది ఉందా లేదా అని తెలిసిపోతుంది. కాబట్టి అనదర్ 72 అవర్స్లో మనకు కంపల్సరీ ఏదో రకంగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఒక ప్రచారం అయితే జరుగుతోంది, లోపలికి వెళ్ళాలంటే భయపడుతున్నారు, లోపలికి వెళ్ళాలంటే రెస్క్యూ సిబ్బంది భయపడుతున్నారు. అటువంటి సినారియో ఉందా? ఎందుకంటే ఈ క్వశ్చన్కి సమాధానం బాగా విస్తృతంగా ప్రచారంలో ఉంది. లోపల భయానక పరిస్థితి ఉంది, కూలిపోతుంది, పడిపోతుంది, లేకపోతే అటువంటి వాతావరణం అంటూ దీనికి సంబంధించి ఎటువంటి క్లారిటీ ఇవ్వబోతున్నారు? అంటే దీంట్లో ఎక్స్పర్ట్స్ ఎవరు? ఈ సింగరేణి కాలరీస్ వాళ్ళ లోపలికి పోయి తోవేటువంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంది. ర్యాట్ మైనర్స్ కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎన్డీఆర్ఎఫ్ కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. ముందర ఏదన్నా ఇన్ కేసు ఏదన్నా మనకు అనుకోకుండా సడన్గా ఏదన్నా డేంజరస్ పరిస్థితులు ఏమన్నా వస్తే హౌ టు ఎస్కేప్ దాన్ని కూడా ఆల్టర్నేటివ్గా పెట్టుకొనే పనిచేస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన కూడా ఒకటే, 8 మంది చనిపోయినరు, మళ్ళీ ఫర్దర్గా ఎవరు కూడా అటువంటి అంటే లైఫ్ ఎండేంజరస్ ఉండకూడదు, ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకూడదు, అటువంటి జాగ్రత్తలు తీసుకొని చేయమని చెప్పారు. దానికోసమే నేషనల్ స్థాయిలో కానీ ఇంటర్నేషనల్ స్థాయిలో కానీ ఎక్స్పర్ట్స్ ఏమైనా ఉంటే పిలిపియండి, లేదంటే ఎవరన్నా ఇక్కడ కూడా మన దగ్గర ఉంటే కూడా వాళ్ళని కూడా వాడుకోండి. రెండో విషయం ఏంటంటే అటువంటి టూల్స్ ఉంటే, ఆ మిషనరీ ఉంటే కూడా వాడండి. అందుకే ఇంకొక మాట చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు, అండ్ రోబోలను కూడా వాడండి. ఇప్పుడు మనిషికి ఏమైనా ఇబ్బంది అనిపిస్తే రోబోలు పోయినాయి అనుకో, మిషనరీ అది, దానికి లైఫ్ అంటే ఉండదు, ప్రాణం ఉన్నది. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది, అటువంటి మిషనరీ పోతే ఒక నష్టం జరగవచ్చు కానీ ప్రాణ నష్టం జరగదు. అటువంటి కూడా ఆలోచన చేస్తూ ఉన్నాము. అన్ని రకాలుగా అన్ని కోణాల నుంచి జాగ్రత్తలు, సేఫ్టీ మెజర్స్ తీసుకుంటూ అవసరమైన మేరకు ముందుకెళ్లాలనేది ఒక ఆలోచన. ఇంట్రెస్టింగ్గా రోబోల గురించి మాట్లాడే ముఖ్యమంత్రి అన్న అంశానికి సంబంధించి వాటి గురించి ఏమైనా ప్రతిపాదన వచ్చిందా, లేకపోతే ఐఐటీలకు సంబంధించిన కాంటాక్ట్ అవ్వడం జరిగిందా? దాంట్లో ఏమైనా డెవలప్మెంట్ ఉందా అండి? దాన్ని కూడా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి రోబోస్, ఇట్లా వాళ్ళని కూడా కన్సల్టేషన్ జరుగుతూ ఉంది. ఇంతకుముందు చెప్పిన కదా, ఎక్స్పర్ట్స్ నేషనల్ స్థాయిలో కానీ ఇంటర్నేషనల్ స్థాయిలో కానీ పిలిపియండి. అదేవిధంగా మిషనరీ, అవసరమైన మిషనరీ ఎక్కడ ఉంటే అక్కడ తీసుకొచ్చి వాడండి. ఇంకొక ఫర్దర్గా ప్రాణ నష్టం ఉండకూడదు. ఫర్దర్గా దాన్ని మనం సేవ్ చేయడం కోసమో, లేకుంటే దాన్ని మన రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ విజయవంతం చేయడం కోసమో మన ప్రాణాలను పణంగా పెట్టొద్దు. మనం సేఫ్టీగా వండుకుంటేనే తీయాలనేది ఒక ఆలోచన. అందుకే నేను ఇంతకుముందు చెప్పిన ఒక మాట చెప్పాను, 150 to 200 మీటర్స్ తీయగలిగితే ఫర్దర్గా డేంజర్ ఏమైనా ఉందా లేదా తెలుస్తుంది ఒకటి. రెండవది, అప్పటి వరకు ఏదైనా కొన్ని బాడీలు కూడా బయటపడే అవకాశం ఉంది అనేది మా ఆలోచన. అంటే నేను చెప్పేది కాదు, ఎక్స్పర్ట్ చెప్తున్న ఆలోచన. సో మీరు అన్నట్టుగా రోబోట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏ కంపెనీలు ముందుకు వచ్చాయో సాయం అందించడానికి ఇప్పుడు డెవలప్మెంట్ సంబంధించి? అంటే నాకైతే పర్టికులర్గా ఏ కంపెనీ అని తెలియదు, కానీ ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అవి హై స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ కంపెనీ ఎక్కడెక్కడ ఎవరైతే ఏ కంపెనీ రోబోట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నామనే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అవసరం వాటిని కూడా వాడటానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ఆ కుటుంబాలకు సంబంధించి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ చూస్తున్నారు, వాళ్ళని పరామర్శించడం జరిగిందా? వాళ్ళతో మీరు మాట్లాడడం జరిగిందా? ఆ కుటుంబాలని పరామర్శించినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? వాస్తవంగా కూడా ఫస్ట్ డే, అప్పుడు వాళ్ళు 7th డేనే, అంటే నెక్స్ట్ డేనే వచ్చారు. ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ డే రావడం జరిగింది. నేను గౌరవ మంత్రివర్యులు, సీఎం గారు అందరూ కూడా మాట్లాడాము. వాస్తవంగా వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఎందుకంటే పాపం లోపల పోయినారు, ఇంతవరకు ఆచూకీ లేదు. ఎక్కడ ఎవరికైనా ఇబ్బందికరమే, అది ఎవరికైనా బాధ ఉంటుంది. అన్నిటికి మించి వాళ్ళు మన స్టేట్ వాళ్ళు గారు, ఎక్కడి నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో అక్కడే పుట్టి అక్కడే పెరిగి ఇక్కడ వచ్చి పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చి సడన్గా అనుకోకుండా జరిగినటువంటి విపత్తి ఇది ప్రమాదం. కాబట్టి వాస్తవంగా కుటుంబాలను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అన్ని రకాలుగా ఆ కుటుంబాలను ఆదుకోవాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. అది కంపెనీ పరంగా, అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా అవసరమైన మేరకు వాళ్ళు ఊహించిన దానికన్నా మంచిగానే ఆదుకోవడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. 100% వెళ్ళి పరామర్శించడం జరిగిందండి వాళ్ళని. వాళ్ళు ఏమన్నా అన్నారా మీతో? అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే బాధ, ఎందుకంటే ఇట్లా జరిగింది అంటే क्या बोल रहे हैं वो लोगों बोले तो हम लोग बहुत दिन से काम कर रहे हैं यहाँ, कुछ भी ऐसा इंसिडेंट कभी भी नहीं हुआ, अचानक हो गई, हमारा आदमी अंदर है, कुछ ना कुछ बाहर ला ले, तो कोशिश कर रहा है, मगर क्या कर देंगे, हमारा तो काम तो चल रहा है, हमारा सरकार, हमारा सीएम साहब अच्छा काम कर रहा है, मिनट टू मिनट मॉनिटरिंग कर रहा है,
जल्दी लाने के लिए कोशिश भी कर रहा है। वो लोगों को कुछ पूरा तो भरोसा दे दिया, अब वो फिक्र मत करो, कुछ ना कुछ करेंगे और आपका फैमिली के तरफ से कुछ फाइनेंशियल सपोर्ट भी अच्छा करेंगे बोल के सीएम साहब बोला। వంశీకృష్ణ గారు, దాదాపు 12 రోజులు చేరుకుందో రెస్క్యూ ఆపరేషన్. మీరు ఇందులో ఒక మాట అనడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ముఖ్యమంత్రి కూడా ఆ మాట అనడం జరిగింది. ఇంకొక ప్రాణం పోకూడదు, ప్రాణం మాట కాదు, కనీసం చిన్న గాయం కూడా కాకూడదని. అలాంటి సిచ్యువేషన్స్ రాకూడదని కోరుకుందాం. ఒకటి అటువంటి సినారియో వస్తే కనుక ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది ఒక క్వశ్చన్ కనుక ఎదురైతే దానికి సమాధానం ఏమంటారు? అంటే ఏదైనా ప్రమాదం పొంచి ఉండి సీరియస్గా ఉందంటే కొంతకాలం ఈ రెస్క్యూ ఆపరేషన్ కూడా ఆపే పరిస్థితి ఉంది. ఫర్దర్గా ఆల్టర్నేటివ్గా ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన సైడ్ నుంచి పోతే ఎట్లుంటుంది, పై నుంచి పోతే ఎట్లుంటుంది, ఆల్టర్నేటివ్ వే కూడా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. సపోజ్ కొంత దూరం పోయినాం, ఇప్పుడు 300 మీటర్స్ ఉంది, 150 మీటర్స్ పోయినాక మాకు అది ఆ ప్రాబ్లం కనిపించింది అనుకో, దాని సైడ్ నుంచి పోతాం. అదే రైట్ ఆర్ లెఫ్ట్, విచ్ ఎవర్ ది కన్వీనియంట్ పాత్. ఎక్కడ రైట్ పాత్ బాగుంటే రైట్, లెఫ్ట్ సైడ్ బాగుంటే లెఫ్ట్ సైడ్. సాయిల్ టెస్టింగ్ చేసిన తర్వాత అది కూడా దాన్ని కూడా కొంత ప్లాన్ చేస్తూ ఉన్నాం. బట్ ఎట్ ఎనీ కాస్ట్ ఇక్కడ ఎవరు కూడా క్యాజువాలిటీ జరగకూడదు. రెండవది ఎవరు కూడా అంటే ఒక లైఫ్ ఎవరికి కూడా ఏమంటారు మన లైఫ్ ఎండేంజరస్, ఒక ప్రాణం కోసం ఒక ప్రాణం పోకూడదు అనేది, ప్రాణాపాయం కాకూడదు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆఖరి క్వశ్చన్, ఎందుకంటే ఇక్కడ ఇంకొక మాట వినిపించడం జరుగుతోంది. లోపలి సిచ్యువేషన్ కాస్త భయపడో లేకపోతే వేరే కారణాలతోనూ కొంతమంది వెళ్ళిపోతున్నారు రెస్క్యూ సిబ్బంది, మరి ముఖ్యంగా సింగరేణికి సంబంధించి. ఇది మీ దృష్టికి వచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ రాకపోతే కనుక ఒకవేళ ఈ సిచ్యువేషన్కి సంబంధించి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నాలు ఏమైనా చేస్తుందా ప్రభుత్వం? అంటే వెళ్ళిపోవడం కాదండి, ఇప్పుడు 4 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, రాట్ మైనర్స్ వీళ్ళు ఎక్కువ ఉన్నారు, 250 మంది ఉన్నారు. ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇంతమంది అవసరం లేదు, కొంతమంది వెళ్ళండి, అవసరం ఉంటే పిలుస్తామని చెప్పారు. అంతేగాని ఇక్కడ భయపడిపోవడం అనేది లేదు. వాళ్ళకు దే గాట్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓ సింగరేణిలో లోపలికి పోయి పనిచేసిన సందర్భాలు, ఇది వాళ్ళకి పెద్ద ఇదేం కాదు. ఒక్కటి ఎందుకంటే ఇంకేమన్నా లైఫ్ ఎండేంజరస్ ఉందా, లేకుండా సడన్గా ఏమన్నా అవుతుందా ఏమనే ఆ కోణం వల్ల కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. దానికి అన్ని రకాల స్టడీస్ కూడా జరిగినాయి. ఏంటి జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా రాడార్స్ తోటి, ఇవన్నీ కూడా ఎన్జిఆర్ఐ కూడా, ఇవన్నీ కూడా స్టడీ చేస్తే ముందుకు పోతున్నాం. అందుకే మీకు ఇంతకుముందు మాట్లాడుతూ ఒక మాట చెప్పాను, 150 మీటర్స్ ఆర్ 200 మీటర్స్ పోయిన తర్వాత ఇట్లనే ఉంటే ఫర్దర్కి వెళ్తాము. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే మేము సైడ్ నుంచి కూడా పోతాము, సైడ్ నుంచి కూడా పాత పెడతాం అనేది కూడా మాట చెప్పాం. దాన్ని కూడా మెంటల్గా ఫిక్సప్ అయిపోయినారు ఎక్స్పర్ట్స్ కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. దీంతో ప్రాణాపాయం లేకుండా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది కాన్సెప్ట్. థ్యాంక్ యూ సో మచ్ వంశీకృష్ణ గారు. ఆయన స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ చెబుతోంది ఒకటి, రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతాయి, ఏవైనా ఇబ్బంది కనుక ఎదురైతాయి కాస్త వాటిని హోల్డ్ ఆన్ చేసి ఆ రెస్క్యూ ఆపరేషన్స్లో ఎటువంటి ప్రాణాపాయం కావచ్చు, ఎటువంటి గాయాలు కాకుండా ఆ రెస్క్యూ ఆపరేషన్ అలా కొనసాగలు క్యాలిక్యులేషన్ వచ్చిన తర్వాత మాత్రం ముందుకెళ్తామని చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే మాత్రం కన్వేయర్ బెల్ట్ మీరు చూడొచ్చు, కన్వేయర్ బెల్ట్కి సంబంధించి ప్రస్తుతం అది ప్రారంభమైంది. నేను కూడా ఆర్టీఓ మీకు చూపించే ప్రయత్నం చేసింది. కన్వేయర్ బెల్ట్ ప్రోగ్రెస్కి సంబంధించి దాదాపు గంటకి 1 టన్ను శిథిరాలను తీసుకువెళ్తుంది. 1 టన్ను శిథిరాలంటే దాదాపుగా మనం చూసుకుంటే ఒక మ్యాన్ ఫోర్స్కి సంబంధించి ఒక రోజంతా చేసే పని 1 గంటలో ఈ కన్వేయర్ బెల్ట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఇది మరి కాసేపట్లో ఇక్కడ ప్రోగ్రెస్లోకి ఇన్ఫాక్ట్ ఆల్రెడీ నిన్న వర్క్ చేసింది, మళ్ళీ అది ప్రోగ్రెస్లో ఉందంటూ కూడా ఇక్కడ అధికారులు చెప్పడం జరుగుతోంది. ఇక్కడ ఇదే కనుక కంటిన్యూ అయితే ఇంకొక 2-3 రోజుల్లో, అంటే 24 to 72 అవర్స్లో ఒక కీలకమైన డెవలప్మెంట్ చూస్తూ ఉంటూ కూడా ఎమ్మెల్యే వంశీకృష్ణ చెబుతున్న పరిస్థితి. సో మొత్తంగా అయితే మాత్రం ఇది ఇక్కడ సిచ్యువేషన్. పూర్తిగా అయితే మాత్రం ఎస్ఎల్బీసీకి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్ 12వ రోజుకి చేరుకున్నాయి. కీలకమైన డెవలప్మెంట్కి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్ రాబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కన్వేయర్ బెల్ట్ ప్రారంభమైంది, రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. మ్యాన్ ఫోర్స్కి సంబంధించి కూడా మనం క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేశాం. మొత్తంగా అయితే మాత్రం 12వ రోజు రెస్క్యూ ఆపరేషన్స్ ప్రారంభమయ్యాయి, స్పీడప్ అయ్యాయంటూ కూడా స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ చెబుతున్న పరిస్థితి. ఆర్టీవీ చేరుకుంది ఎస్ఎల్బీసీ దగ్గర. మరి ముఖ్యంగా టీబీఎం మిషన్ గురించి మాట్లాడుకునే నేపథ్యంలో మనం ఉన్నాం ఎగ్జాక్ట్గా టీబీఎం మిషన్కి సంబంధించి మోడల్ దగ్గర. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి టీబీఎం ఇన్ఛార్జ్ అలాగే సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ संजय सिंह मन तो पाटू लाइव लो ज्वाइन होते हैं। संजय जी नमस्कार, जो टीबीएम के बारे में आप इंचार्ज हैं, थोड़ा उसकी एक्सप्लेन कर देंगे क्या क्या है? सर ये हमारा कटर हेड है, कटर हेड में 67 कटर्स लगे हुए हैं। जब हमारा कटर हेड क्लॉकवाइज डायरेक्शन में रोटेट होता है तो जो कटर्स से भी कटिंग होता है थ्रस्ट देने के टाइम में, वो बॉटम में जाके फिर ये बकेट के द्वारा ऊपर में आते हैं टॉप में। टॉप में आने के बाद में यहाँ पे हमारा टीबीएम कन्वेयर लगा हुआ है।
टीबीएम कन्वेयर के टॉप में गिरता है मटेरियल, और वो टीबीएम कन्वेयर से होते हुए यहाँ पे टीबीएम कन्वेयर से होते हुए यहाँ तक आता है, और यहाँ पे क्रॉस कन्वेयर है, क्रॉस कन्वेयर से हमारा टनल कन्वेयर में चला जाता है, वहाँ से इंक्लाइन करते हुए स्टेकर कन्वेयर पे आ जाता है मटेरियल। उस तरफ है सर कन्वेयर बेल्ट इसका ये है सर कन्वेयर बीच में है, क्रॉस अच्छा, कन्वेयर बीच में है, और वो टीबीएम कन्वेयर सेंटर में है। ओके ओके हाँ हाँ, उसके बाद और नेक्स्ट इसका ऑपरेशन बता दूं सर। यहाँ पे बताइए। ये हमारा कटर हेड हो गया सर। हाँ। कटर हेड क्लॉकवाइज डायरेक्शन रोटेट होता है, हाँ। और ये हमारे मेन थ्रस्ट सिलेंडर्स हैं। main मेन थ्रस्ट सिलेंडर्स हैं। मेन थ्रस्ट सिलेंडर से हम इसको थ्रस्ट देते हैं, तो ये आगे का जो फॉरवर्ड सील्ड है सर, ये बोरिंग करते हुए आगे चले जाता है 1.6 मीटर। ओके, माने ये जो इसको पुश करने से ये आगे हाँ, जाएगा ये 1.6 वाला जाता है, ये वाला यहीं पे स्टडी रहता है सर। ओके, ये वाला यहीं पे रहता है। हाँ। फिर इसके बाद रीशेट करते हैं हम, उसको रीशेट बोलते हैं सर। रीसेट। रीशेट करते हैं तो ऑक्सिलरी थ्रस्ट सिलेंडर 19 नंबर सिलेंडर्स ओके। जो कि अपने जो रिंग लगा हुआ है उसको पुश करते हुए ये आगे यहाँ से जाता है सर, तो ये वाला क्लोज होता है, हाँ। और यहाँ पे 1.6 मीटर का गैप बन जाता है। फिर यहाँ पे जो सेगमेंट्स हम फीडर से सेगमेंट ला रहे हैं, हाँ। इरेक्टर के द्वारा हम उसको पूरा रिंग लगा देते हैं, I1 S2 S3 करके ये पूरा 7 सेगमेंट से एक रिंग कंप्लीट हो जाता है। ये हमारा पे टेल शील्ड है सर, यहाँ पे अभी नहीं दिखाया गया है, टेल शील्ड है। टेल शील्ड के ऊपर ही करते हैं, तो हमारा वहाँ से लेके यहाँ तक पूरा क्लोज रहता है। ओके। कोई चीज़ ओपन नहीं रहता है, जो भी हमने बोरिंग किया है वो ओपन नहीं रहता है। जैसे हमारा प्लेट यहाँ से ख़त्म होता है, इसके साथ में ही हमारे सेगमेंट्स लग जाते हैं। ओके, तो इसके बाद सर ये हमारा और बाकी सब इसके बैकअप्स है सर। वेंटिलेशन का सिस्टम है सर इधर। अभी ये वेंटिलेशन का सिस्टम है। ये वेंटिलेशन अच्छा। का सिस्टम है। उस साइड में उसका एग्जॉस्ट का सिस्टम है सर। हाँ, हाँ। यहाँ पे इसके जो रिंग लगने के बाद इसमें पी ग्रेवलिंग कर देते हैं सेम टाइम, ओके। क्योंकि पीछे से जो 100 mm का गैप है वो पूरा भर जाता है सर। और उसके बाद इसमें पीछे आने के बाद ग्राउटिंग होता है। यहाँ पे ऑपरेटर केबिन है, जहाँ पे ऑपरेटर अपना वहाँ से बैठ के पूरे मशीन को कंट्रोल करता है। कहाँ करते हैं सर ऑपरेटर? ये वाला, वहाँ उस तरफ हाँ। जाएंगे, चलिए थोड़ा सा दिखा दीजिए। సో ఇక్కడ మనకు ఆపరేటర్ ఎక్కడ నుండి ఆపరేట్ చేస్తారనేది చూపిస్తున్నారు సంజయ్ సింగ్। ఒకసారి ये ऑपरेटर केबिन है। अच्छा, ये जो कैबिन है हाँ। ये जो ऑपरेटर का है। ये ऑपरेटर केबिन है। ऑपरेटर यहाँ पे बैठ के पूरे मशीन को कंट्रोल करता है सर, एक्सेप्ट रिंग बिल्डिंग। रिंग बिल्डिंग अलग से होता है सर, मैनुअली होता है, बट इरेक्टर को यूज करके करते हैं। और ऑपरेटर अदरवाइज बोरिंग का पूरा सिस्टम ऑपरेटर यहाँ से कंट्रोल करता है, पूरा बेल्ट का सब सिस्टम से। लोकोमोटिव यहाँ हमारा अंदर नीचे तक आता है सर, मटेरियल लेके। अच्छा, जो यहाँ तक सेगमेंट आती है से सर, आता है। लोकोमोटिव? हाँ, यहाँ तक लोकोमोटिव आता है। ये यहाँ पे जो दिख रहा है सर, हाँ, हाँ, ये हाँ। जीरो, ये अच्छा, जो ट्रैक दिखाई दे रहा जो है। ट्रैक दिखाई रहता है, हाँ, 1 हाँ। नंबर की एंट्री तक आता है। अच्छा। 0 नंबर की एंट्री पे हमारा सेगमेंट क्रेन होता है, हाँ। वो दिख रहा है, आप वहाँ देखिए हाँ, सेगमेंट बीच क्रेन। हाँ जी, हाँ, हाँ। वो सेगमेंट उठाया हुआ है। अच्छा, वो जो सेगमेंट को छोटे से डिब्बे जैसे दिखाई दे रहा है। हाँ। सेगमेंट को लाके इधर फीडर के ऊपर रखता है। अच्छा, यहाँ तक लेके आता है। फीडर पे रखता है, फीडर से आगे पुश करके इसमें सिलेंडर लगे हैं, पुश करके यहाँ पे इरेक्टर के पास आ जाता है। हाँ। इरेक्टर से हमारा वैक्यूम से इसको उठा के हम रिंग बिल्डिंग कर देते हैं सर। ओके। ये प्रोसेस कंप्लीट होता है। सेम टाइम में जो भी एक्सटेंशन का काम होता है हम पीछे करते जाते हैं, इधर बोरिंग होता रहता है, ये करते जाते हैं। साइमल्टेनियसली सब पूरा काम एक साथ में होता रहता है। अच्छा सर, कितना मीटर में, कितना टाइमिंग में, कितना मीटर की काम करती सर है? 1 आवर में 1.6 मीटर बोरिंग कर देते हैं सर। ओ, यस सर। और सेम टाइम में रिंग लग जाता है। और कोई भी मेंटेनेंस है वो उसके लिए 2 स्ट्रोक के बाद कटर मेजरमेंट्स है, और कुछ हाइड्रोलिक्स का पूरा हाइड्रोलिक सिस्टम्स है, इलेक्ट्रिकल सिस्टम्स है, कुछ भी, और पीछे से लेके अंदर तक कुछ भी सर्विसेज का जो भी काम है वो देख के बोरिंग ओनली 1 आवर 20 मिनट्स में कंप्लीट हो जाता है 1.6 मीटर से। अच्छा सर, अभी जो घटना बोल रहे थे कि अंदाजे में कहाँ हुआ है? हम लोग जो वहाँ पे थे उनके हिसाब से सर काम यहाँ पे चल रहा है, क्योंकि ये रिंग बिल्डिंग का काम चल रहा था। हाँ। तो लोग नीचे आए हुए थे यहाँ पे काम करने के लिए, जहाँ पे हमारा सेगमेंट्स दिख रहा है सर। तो इस एरिया में होंगे ऐसा हम लोगों का आपके अंदाजा है सर। मोस्ट प्रोबेबली वो पीछे भी कहीं भी हो सकते हैं, हाँ। बट फर्स्ट में वो लोग सब लोग को वहीं पे उस टाइम में उस साइड में जाते हुए देखा गया था सर। यस सर। तो जो बोल रहे थे 40 लोग उन लोग भागे थे, और 8 जो लोग हैं वही यहाँ का जब फंस गए थे। ओके, थोड़ा से आपके अंदाजे क्या था, कहाँ हो सकता था? नहीं, बाकी लोग तो पीछे काम रहता है सर, सबको अच्छा। अलग अलग काम रहता है। ओके। क्योंकि वो रिंग बिल्डिंग का काम था तो आगे लोग जाते नहीं है उस समय। हाँ, कोई हाँ, दूसरा काम नहीं चल रहा था, काम हमारा रिंग बिल्डिंग का चल रहा था, और बाकी पूरे बैकअप पे तैयारी कर रहे थे। हाँ। जैसे पी ग्रेवलिंग करना, ग्राउटिंग करना, और पाइप लाइन एक्सटेंशन, रेल लाइन एक्सटेंशन। वर्कर्स अपने अपने जगह पे जा रहे थे। सेम टाइम्स पे ये चीज़ें स्टार्ट हुआ ना, फिर वो पीछे से उन्होंने अपना वो पीछे भाग गए, वो सब लोग साइड हो गए सर। तो अभी जो रेस्क्यू ऑपरेशन पूरे इस तरफ की भी चल रहा है? हाँ सर, इसी साइड में कर रहे हैं सर। ओके।
ఒక్కసారి చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ जी आपने इसके बारे में एक्सप्लेन करने के लिए. ఒకసారి మీరు చూస్తే కనుక ఇది हाइट మీరు చూడొచ్చు. इसकी पूरी लंबाई कितना है इसका? सर 120 मीटर है लंबाई इसका मशीन का. मीटर का. यस सर. कितने टन की कैपेसिटी पूरा इसकी मशीन का? पूरा सर इसका वेट 2800 टन है सर मशीन का वेट. सर अभी जो डैमेज हुआ था सिर्फ ये हुआ और ये भी पूरा हो चुका है? ये सब तो हमको पता नहीं सर. ये सब हम तो देखा नहीं सर. हाँ. हम अभी इस एरिया तक गए थे यहाँ पे सर. अच्छा. इस एरिया तक देखा है हमने. अच्छा. थैंक यू सर. अभियान वहीं पे चल रहा है सर अभी पूरा. థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ జీ. ప్రస్తుతం దీనికి సంబంధించి మాకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం సర్చ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయంటూ ఆయన చెబుతున్న నేపథ్యం. ఇటువంటి సినారియోలో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో మీరు చూడొచ్చు. ఇది అంతా ఎగ్జాస్ట్ ఇది అది ఆక్సిజన్కి సంబంధించి. మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం టీబీఎం ఇన్ఛార్జ్ చెబుతోంది ఒకటే, రెస్క్యూ ఆపరేషన్స్ ప్రెసెంట్ ఇక్కడ అంటే ఘటన జరిగింది ఇక్కడ అంటూ కూడా వాళ్ళ అంచనాలు అయితే మాత్రం వాళ్ళు చెప్పడం జరుగుతోంది. ఇక్కడ ఉన్న వాళ్ళు కాస్త పరిగెడి వాళ్ళ ప్రాణాలను కాపాడుకోగలిగారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళకి సంబంధించి మాత్రం రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ఘటన జరుగుతుందంటూ కూడా వాళ్ళు అంచనాలను వ్యక్తం చేయడం జరుగుతోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. టీబీఎంకి సంబంధించి ప్రస్తుతం ఇది సినారియో. వీడియో జర్నలిస్ట్ విజయ్తో. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.